వర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి వ్యూహం సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? అంటే జనరల్‌గా 2011లో అంటే రాజశేఖర రెడ్డి మరణం ప్రజలు చూసారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చూసారు. తన స్ట్రగుల్స్ అన్ని ప్రజలు చూసారు. మీరు వ్యూహంలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? ఆ ఎమోషన్ ఏమి చూపించబోతున్నారు? ఇప్పుడు వ్యూ అండ్ బేసిక్గా పబ్లిక్ డొమైన్లో ఏదైతే నాలెడ్జ్ ఉందో దాని జోలికి వెళ్ళండి, అందరికీ తెలిసిందే. కాకపోతే మన అవుట్కమ్ అనేది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. అది దాని దగ్గరికి రావడానికి ఎన్నో వ్యూహాలు జరుగుంటాయి. ఎవరో ఏదేదో ప్లాన్ చేసి ఉంటారు, వాళ్ళ ఎజెండాస్ ఉంటాయి. వాటిని బయట పెట్టడానికి చేసిన సినిమా ఇది. సో ఇందులో చూసిన ఏ సీన్ కూడా మీరు రియల్ లైఫ్లో చూసింది ఉండదు. సార్, అంటే జగన్ గారి క్యారెక్టర్‌కి అజ్మల్ ఎందుకు సూట్ అవుతారు అనుకున్నారు? అంటే ఇంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకపోతే కమ్మరాజ్యం కడపరెడ్డి సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ బాగా చేశాడు కాబట్టి తీసుకున్నారా ఏంటి సార్? నా బేసిక్ పాయింట్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని రియల్ లైఫ్ ఒక ఉన్నప్పుడు రియల్ లైఫ్ పోలికలు ఎంతో కొంత ఒక యాక్టింగ్ టాలెంట్ ఉండాలి, కొంచెం దగ్గర లుక్ సిమిలారిటీ ఉండాలనేది నేను చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను చేసిన అన్ని సినిమాలో కూడా. సో దాంట్లో నేను చూసిన యాక్టర్స్ అందరిలోకి నాకు వచ్చిన ఆప్షన్ అందరికీ అజ్మల్ బెస్ట్ సూట్ అవుతాడని నాకు అనిపించింది. సరే, అంటే మీకు సినిమా కెరీర్‌లో 'శివ' దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు ఈ సినిమా వరకు సెన్సార్ విషయంలో ఎప్పుడు మీకు ఇబ్బంది రాలేదు. కానీ మొదటిసారి మీకు సెన్సార్ విషయంలో ఇబ్బంది వచ్చినాయి. ఏమన్నా కావాలని ఏదైనా సెన్సార్‌కి ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారా? అయి ఉండొచ్చు, అంటే నాకు అది నేను తెలియదు కాబట్టి దాని గురించి చేశారని నేను చెప్పబోట్లేదు. ఎందుకంటే మామూలుగా మనం సినిమా చూపించిన తర్వాత ఏమాత్రం కట్స్ లేకుండా ఒక 30 days డిలే చేశారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వ్యూహాలు జరిగి ఉండొచ్చు, కానీ ఫోర్గ్రౌండ్లో నాకు తెలియదు. సార్, ఇంకొకటి జగన్ వ్యూహం సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒకటి ఓటీటీలో ఒక స్ట్రీమింగ్ అవుతుంది, ఒక వ్యూహం అనే సినిమా. ఏమైనా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది? 29 రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఓటీటీలో వచ్చే సినిమా ఓటీటీ సినిమాలు అనేవి మనకి నేమ్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి చాలా సినిమాలు సిమిలర్ నేమ్స్ ఉంటాయి. ఫైనల్గా ఇక్కడ వ్యూహం అనే టైటిల్ ఒకటే కాదు, అది ఏ సబ్జెక్ట్ మీద ఎవరు తీశారో అన్ని కాంబినేషన్లో అలర్ట్ వస్తుంది, కానీ ఉట్టి టైటిల్ చూసి ఎవరు సినిమాకి వెళ్ళలేదు. సార్, అంటే ఏంటి సార్, అంటే అందరూ చాలా మంది అడిగిన క్వశ్చనే, ఎందుకు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే సినిమాని తీస్తున్నారు? తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి జగన్ ఫేవర్గానే సినిమా తీస్తున్నారు. అది చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు, చాలాసార్లు చెప్పుంటారు. అసలు ఏంది సార్? బేసిక్ అండి, ఎవరు ఏం చేసినా పొద్దున్న లేచిన తర్వాత మనం ఎవరితో మాట్లాడతాం, లేదో రాస్తాం, లేకపోతే టీవీలో ఏదో చెప్తాం. అలాగే నేను నా జాబ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి ఒక జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రెస్పాండ్ అయ్యి అందరూ మాట్లాడినట్టు నేను సినిమా తీస్తాను, అంతే తేడా. ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు టీజర్ సీఎం గారు చూపించినట్టు తెలిసింది. ఈ రోజు కూడా సీఎం గారిని కలవబోతున్నారు. ట్రైలర్లు ఏమన్నా చూపించబోతున్నారు? ఇప్పుడు సీఎం గారిని కలవబోతున్నారు అని ఎవరిని చెవులు చెప్పారు మీకు? అంటే బయట జరుగుతుంది సార్. బయట అంటే ఎక్కడ అది చెప్పండి. అక్కడికి వెళ్తారండి. నేను ఎక్కడికి వెళ్తాను? ఓకే, పాయింట్ 1 టీజర్ అనేది నేను చూపించలేదు, ఆయన చూసి ఉండొచ్చు, నాకు తెలియదు. అది ఎందుకంటే పబ్లిక్ డొమైన్ రిలీజ్ చేస్తాం కాబట్టి. అంటే ఇప్పుడు సినిమాలో మీరు ట్రైలర్లో కొన్ని క్యారెక్టర్లు చూపించారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రోసయ్య, లేకపోతే భారతి, వీళ్ళంతా క్యారెక్టర్ చూపించారు. ఇంకా కనిపించిన క్యారెక్టర్లు జగన్ గారి అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్లో చూపించిన క్యారెక్టర్, ట్రైలర్లో చూపించిన క్యారెక్టర్ ఏమైనా ఉండబోతున్నాయా? ఇంకా చాలా ఉంటాయి క్యారెక్టర్స్, కొన్నిటిని బయట పెట్టాం. నెక్స్ట్ శబదం సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది ఇట్ ఈస్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వేరింగ్ ఇన్ సెరమనీ వరకు ఉంటుంది జగన్ గారిది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది సెకండ్ పార్ట్. జగన్ అంటే వైసీపీ కోవట్టు రామ్ గోపాల్ వర్మ అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు నేను ఉన్నానని చెప్పాను కదా, అప్పుడు కోవట్ ఏంటి నాకు అర్థం కాదు. నేను జగన్ గారికి ఫేవర్ గానీ తీస్తున్నా అని చెప్పా, ఇంకా కోవట్ ఏంటి తర్వాత? ఆంధ్రప్రదేశ్ అంటే దాక్కునే వాళ్ళు కోవట్టు, అది పవన్ కళ్యాణ్ సిబిఎన్ కోవట్టు జనసేనలో, అది దాక్కుని చేస్తారు కాబట్టి. నేను డైరెక్ట్గా చేస్తే నేను ఎట్లా కోవట్ అవుతాను? మొన్న యోగాలో సభ జరిగింది, సభను మీరు కూడా చూస్తుంటారు, ట్విట్టర్లో రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. మీ ఒపీనియన్ సార్ మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే వేదిక మీద? అది నేను చూడలేదు. అంటే అందరూ సాడ్గా ఉన్నారు, అది నాకు అర్థం కాలేదు. అందరూ ఏదో వాళ్ళకి ఏదో ఓడలు మునిగిపోయిన ఫేసుల్లో పెట్టి ఉన్నారు, అదేంటో నాకు అర్థం కాదు. అది తప్పిస్తే నేను మిగతాది అంత వినలేదు ఎక్కువ. మొత్తంగా అయితే ఒకటే చెప్తూ ఉన్నారు, సినిమాకి సంబంధించి కనిపించని అంటే ట్రైలర్లో చూపించని పాత్రలు, జనాలు చూడనటువంటి పాత్రలు, ఎమోషన్ అన్నీ కూడా
వ్యూహం సినిమాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి వ్యూహం సినిమా మొదలు కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పాదయాత్ర సంబంధించి కానీ ఓదార్పు యాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన విధానం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలు వ్యూహం సినిమాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించినా ఎవరు విమర్శించినా తనకు జగన్ ఇష్టం కాబట్టి తాను సినిమాలు చేస్తున్నా అని చెప్తున్నారు. ఒక సినిమాకి సంబంధించిన దర్శకుడుగా ఒక నిర్మాతగా తనకు ఆ రైట్ ఉంది. సామాజిక అంశాల మీద సినిమాలు తీసే రైట్ తనకు ఉంది కాబట్టి సినిమాలు తీస్తున్నానని వర్మ చెప్తూ ఉన్నారు. వ్యూహం సినిమా ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు జగన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూపించబోతున్నాం అని చెప్తున్నారు. సెన్సార్కు సంబంధించి సెన్సార్ విషయంలో ఏమన్నా కుట్ర జరిగిందనేది ప్రస్తుతానికి తనలేదు. ఒకవేళ ఉంటే కనుక దాని మీద కూడా ఫైట్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.